ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. మహాభారతానికి సంబంధించి ఒక చిన్న కథ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు మరియు అత్యంత దురదృష్టవంతుడు ఆయన ఎవరో మీకు తెలుసా అంటే, మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు అయినటువంటి అత్యంత దురదృష్టుడు అయినటువంటి సింహాసనం మీద కూర్చోకపోయినా కూడా రాజ్యాన్ని మొత్తాన్ని తన యొక్క కను సైగలతో పాలించినటువంటి వ్యక్తి, రాజ్యంలో ఏం జరిగినా పట్టుకొని కూర్చునేటటువంటి వ్యక్తి, తాను ఏదైనా అనుకుంటే మాత్రం వెంటనే జరిగేలా చూసేవాడు. చివరకు కౌరవ పాండవులు కూడా ఆయన మాట కాదనేవారు కాదు. అంతటి పవర్ఫుల్ వ్యక్తి భారతంలో అత్యంత దురదృష్టవంతుడు కూడా. ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాజభోగాలు ఉన్నప్పటికీ తనివి తీరా అనుభవించే పరిస్థితి ఆయనకు ఉండేది కాదు. ఇంతకీ ఆయన ఎవరు తెలుసుకోవాలని ఉందా? అయితే ఆయన గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇది ఒక న్యూస్ ఆర్టికల్. దీని గురించి అయితే నేను మీకు ఈరోజు చదివి చెప్తాను, ఓకేనా? హిందూ పురాణాలలో అద్భుతమైనటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే అది మహాభారత కావ్యం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని పెద్దలు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు దీన్ని, ఓకేనా? అలాంటి మహాభారతంలో ఒకే ఒక వ్యక్తి అందరికన్నా కూడా అదృష్టవంతుడు. అదే వ్యక్తి అందరికన్నా కూడా దురదృష్టవంతుడు. ఆయన ఎవరో కాదు, ధృతరాష్ట్రుడు, ఓకేనా? అవును, మీరు చదువుతున్నది నిజమే. భారతంలో అత్యంత దరిద్రుడు, అత్యంత అదృష్టవంతుడు ధృతరాష్ట్రుడే అని ఈ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది, ఓకేనా? ఆయన ఎందుకు అదృష్టవంతుడు, ఎందుకు దురదృష్టవంతుడో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఆయన రాజభోగాలు. ధృతరాష్ట్రుడికి రాజుగా అర్హత లేకపోయినా తమ్ముడైన పాండురాజు వల్ల రాజపీఠం దక్కింది. పాండురాజు ప్రపంచాన్ని జయించి సంపదలు తెస్తే వాటిని అనుభవించాడు. గాంధారి ద్వారా 101 మంది సంతానాన్ని పొందాడు. పాండురాజు అనంతరం పాండవులు రాజ్యాలు గెలిచి సంపదలు తెచ్చారు. ధర్మరాజు పాలించినప్పుడు కూడా ధృతరాష్ట్రుడి మాట శాసనంగా భావించేవాడు. ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు పాండవుల మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మందలించేవాడు కాదు. పైగా రాజ్యకాంక్ష బాగా ఉండేదట. తదనంతరం అంతా కొడుక్కి ఇవ్వాలని తీవ్రమైనటువంటి కోరిక వల్ల దుర్యోధనుడు ఏమి చేసినా ఏమీ అనేవాడు కాదు. అలా ధృతరాష్ట్రుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎటువంటి కష్టమెరుగుడు అని చెప్పుకోవచ్చు. ఇక విశ్వంలోనే ఎవరికీ దక్కని అదృష్టం ధృతరాష్ట్రుడికి దక్కింది. అదే శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం. అది శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం పాండవుల